హాయ్ స్టూడెంట్స్, ఏపీ అదేవిధంగా తెలంగాణ లాసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి 3 ఇయర్స్ అదేవిధంగా 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి మనం ఈ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మీరు తెలుసుకున్నట్లయితే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మీకైతే అర్థమవుతుంది. నేను ప్రిపరేషన్కి సంబంధించి ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకే, సో స్టూడెంట్స్ ఏదైతే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో సో దీన్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, అలానే ఈ టెలిగ్రామ్ ఛానల్లో టీఎస్ లాసెట్ 2023 ఎగ్జామ్కి సంబంధించి 3 ఇయర్స్ అదేవిధంగా 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ తోటి నేను పోస్ట్ చేయడం జరిగింది, మీరందరూ కూడా చెక్ చేయండి ఒకసారి. ఓకేనా, మన టెలిగ్రామ్ ఛానల్ పేరు ఏవికే సెట్ జోన్. మీరు ఒకసారి ఈ టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేసి మీరైతే చెక్ చేయండి. ఓకే, సో స్టూడెంట్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఏపీ అదేవిధంగా తెలంగాణ లాసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ ఈ బాక్స్లో అబ్జర్వ్ అయితే చేయవచ్చు. స్టూడెంట్స్ మనకు 3 సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సెక్షన్ ఏలో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, సెక్షన్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అలానే సెక్షన్ సిలో ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా మీద మనకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తే సెక్షన్ ఏ వచ్చేసరికి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 30 ఉంటాయన్నమాట. సెక్షన్ ఏలో కరెంట్ అఫైర్స్ మీద మనకు 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, నెగిటివ్ మార్క్ అనేది ఏం ఉండదు. సో ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలామంది నెగిటివ్ మార్క్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో స్టూడెంట్స్ టీఎస్ అదేవిధంగా ఏపీ లాసెట్ 2024 ఎగ్జామ్ ఏవైతే రాస్తున్నారో మీకు నెగిటివ్ మార్కులు అయితే ఉండవు అనమాట. ఓకే, మీరు ఏ క్వశ్చన్కైనా రాంగ్ చేసినా కూడా మీకు నెగిటివ్ మార్క్ ఉండదు, రైట్ అయితే మాత్రమే మీకు ఒక మార్క్ అయితే యాడ్ చేస్తారు. ఓకే, అలానే జనరల్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుందన్నమాట. అలానే ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా మీద 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 60 క్వశ్చన్లకు గాను ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 120 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, అలానే వెయిటేజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ 120 మార్కులని 100% కింద మనం అనుకున్నట్లయితే ఇందులో ఈ స్టడీ ఆఫ్ లా అయితే ఉందో ఇదే 50% ఉంటుందన్నమాట. 50% వెయిటేజ్ అయితే ఈ స్టడీ ఆఫ్ లా మీదనే ఉంటుంది. అంటే 60 క్వశ్చన్స్ అయితే మనకి 120లో 60 క్వశ్చన్స్ అంటే 50% మార్కులు అయితే మనకు ఈ స్టడీ ఆఫ్ లా మీదనే ఉంటుంది. సో మీరు ఈ స్టడీ ఆఫ్ లా మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం మంచిగా ప్రిపేర్ అయినట్లయితే మంచి స్కోర్ అయితే మీరు చేయవచ్చు. ఓకేనా, అలానే రిమైనింగ్ సెక్షన్ వచ్చేసరికి 25% అయితే ఉంటుంది. అలానే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నెగిటివ్ మార్కులు అయితే ఉండదు. సో మీరు జాగ్రత్తగా గమనించండి స్టూడెంట్స్, మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా చేస్తారో దానికి మాత్రమే మనకు కరెక్ట్ ఒక మార్క్ అయితే ఇస్తారు. నెగిటివ్ అంటే మీరు రాంగ్గా కనుక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినట్లయితే దానికి నెగిటివ్ మార్క్ అయితే ఉండదన్నమాట. ఇది జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, అలానే కొన్ని అడిషనల్ నోట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ మనం చూద్దాం. సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. సిబిటి టెస్ట్ అని చెప్తారనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి చెప్తారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏపీ అదేవిధంగా తెలంగాణకి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మనం అయితే అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ మోస్ట్లీ మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అంటే మార్చి ఫస్ట్ వీక్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అలానే ఎగ్జామ్ వచ్చేసరికి 90 నిమిషాలు ఉంటుందన్నమాట. 1 గంట 30 నిమిషాలు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఓకేనా, అంటే 90 నిమిషాలు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగులో అయితే ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగులో అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో తెలుగులో కూడా ఉంటుందన్నమాట. మీరు తెలుగులో కూడా చదువుకొని మీరు చక్కగా ఎగ్జామ్ అయితే రాయవచ్చు. నెగిటివ్ మార్కులు అయితే ఏమి ఉండదని మనం ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. సో నెగిటివ్ మార్కులు ఉండదు కాబట్టి మీరైతే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయండి. ఓకే, అలానే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లీగల్ ఆప్టిట్యూడ్ అంటే ఇది లీగల్ ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దానికి హైయెస్ట్ వెయిటేజ్ ఉంది, 60 మార్కులు ఉంది అని మాట్లాడుకున్నాం కదా. సో దీని మీద మీరు ఫోకస్ చేసినట్లయితే మీరైతే చాలా మార్కులు అయితే స్కోర్ అయితే చేయవచ్చు అనమాట. సో అది స్టడీ ఆఫ్ లా మీద మీరు ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. ఓకే, అలానే స్టూడెంట్స్ ఈ 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీరు 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు కదా. సో మీకు ఈ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి మీకైతే క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. మీరు ఇంటర్లో ఏవైతే స్టడీ చేసి ఉన్నారో ఆ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సంబంధించి క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ అడుగుతారు. అలానే 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి మీరు డిగ్రీ లెవెల్ స్టాండర్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిగ్రీ లెవెల్ స్టాండర్డ్ సంబంధించి క్వశ్చన్స్ అయితే మోస్ట్లీ అయితే అడుగుతారనమాట. సో స్టూడెంట్స్ ఇది మన ఏపీ అదేవిధంగా తెలంగాణ లాసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే నేను ఫ్యూచర్లో ఎగ్జామ్ స్ట్రాటజీస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ మెటీరియల్స్ అవన్నీ కూడా నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చాలా వీడియోస్ అయితే
మాట్లాడుకోబోతున్నాం ఫ్యూచర్లో. స్టూడెంట్స్ ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఇప్పటి నుంచి నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిదీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క పీడిఎఫ్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, క్వశ్చన్స్ ఆన్సర్స్ అవన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.